ఒకవేళ నీ వల్ల ఏమైనా తప్పు జరిగితే అప్పుడు క్షమాపణ చెప్పు. ఎందుకంటే క్షమాపణలు చెప్పడం వల్ల ఎవ్వరూ తక్కువైపోరు. ఎవరైతే తమ తప్పు తెలుసుకొని వాటి నుంచి పాఠం నేర్చుకుంటారో ఆ తప్పుని భగవంతుడు కూడా తప్పుగా భావించుడు. పిల్లలు వాళ్ళ తప్పుల్ని అర్థం చేసుకుంటారో వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటారు. వారిలో అహంకారం ఉండదు. వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటారు. వాళ్ళు అందరినీ సంతోషంగా చూడాలనుకుంటారు. వాళ్ళు ఓడిపోయినా కూడా కాసేపు ఏడ్చి నవ్వేస్తారు, ముందుకి సాగిపోతారు. ఇక మరోపక్క మన పెద్దవాళ్లకి అహం ఎప్పుడూ అడ్డు వస్తూ ఉంటుంది. మన తప్పు ఎంత స్పష్టంగా కనిపించినప్పటికీ మన అహం దాన్ని ఒక పట్టాన